బూతు బాంధవుల అలికిడితో రాజకీయ పార్టీల లక్ష్యం గతి తప్పుతోంది. సోషల్ మీడియా వికృత చేష్టలు తాజాగా ఇంకోసారి తెరమీదకి వచ్చాయి. మానసిక సంతృప్తి కోసం విపరీత ఆలోచన ధోరణులు సమాజంపై స్వారీ చేయటమే ప్రస్తుత సోషల్ మీడియా ప్రధాన ఉద్దేశ్యంగా అర్థమవుతోంది. దేవుడు, మానవుడు, కులము, మతము, ఉన్నవాడు, లేనివాడు, ఆడ, మగ అనే తేడా లేకుండా విశృంఖల దాడికి పాల్పడుతోంది ఈ అసాంఘిక భూతం. ఈ భూతం విసిరే పంజా దెబ్బకు చాలామంది ఇప్పటికే ప్రాణాలు తీసుకున్నారు. సదరు విపరీత మనస్కుల చాపల్యం శాంతించేందుకు తక్షణ గుణపాఠాలు మాత్రమే అవసరమనిపిస్తోంది. ప్రధానంగా సోషల్ మీడియా పోస్టులు రాజకీయాల ముసుగులో ఉసిగొలుపుతున్న చాతుర్యాలను నిజంగా సామాజిక ఉత్పాతాలుగానే చూడాలి. గతంలో లేని విపరీత పోకడలు ఇప్పుడు సోషల్ మీడియా రూపంలో చేస్తున్న దాడులు మూడో నంబర్ ప్రమాద హెచ్చరికను ఆవిష్కరిస్తున్నాయి. మీడియా ముసుగులో వ్యక్తిత్వ హననం, పోస్టుల రూపంలో చెలరేగడం వంటి మార్గాలను ఎంచుకుంటున్నారు. గతంలో గీతాంజలి అనే యువతి తనకు అప్పటి ప్రభుత్వం ఇల్లు ఇచ్చిందని మీడియా ముఖంగా ఆనందం వెలిబుచ్చింది. దీంతో సదరు యువతి ప్రాణాలు తోడేసింది సోషల్ మీడియా యమపాశం. ఈ ఉదాహరణ ఒక ప్రస్తావన మాత్రమే. వెలుగు చూడలేని ఘటనలు కోకొల్లలు. తాజాగా సోషల్ మీడియా ఏ స్థాయికి దిగజారిపోయిందంటే పవన్ కళ్యాణ్ కుమారుడి అగ్ని ప్రమాదం, పవన్ సతీమణి శ్రీవారి దర్శనం, తలనీలాల సమర్పణలను కూడా వక్రీకరించి చిలువలు పలువలు చేసి పోస్టులు పెట్టేదాకా వెళ్ళిపోయింది ప్రస్తుతం సోషల్ మీడియా పైత్యం. ప్రస్తుతం సోషల్ మీడియా వైపు అందరూ మోరలెత్తి చూసే సందర్భం అగంతంగా ఇప్పుడు వచ్చి పడింది. అది కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కుటుంబంపై యూట్యూబర్, ఐటీడీపీ కార్యకర్త చేబ్రోల్ కిరణ్ రూపంలో బరితెగించిన వైనం ఇక్కడ హాట్ టాపిక్ అయింది. రాజకీయాలతో రగిలిపోతున్న ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియా రూపంలో చేబ్రోల్ కిరణ్ చాపల్యం మరో రకం ఉద్రిక్తతలకు దారితీసింది. ఐటీడీపీ కార్యకర్తగా తాను విశ్వసించే పార్టీకి అనుకూల పోస్టులు పెట్టుకోవడమే కాదు, ప్రత్యర్థి వైసీపీ పైన, ఆ పార్టీలోని వ్యక్తులపైన అదుపులేని భాషతో రెచ్చిపోవడం ఇతనికి అలవాటేనని చెప్తున్నారు. ఈ పోస్టులు చాలా దారుణంగా ఉంటాయట. సాధారణంగా గతంలో పాత్రికేయులు, సమాజాన్ని పలు పార్శ్వాల్లో అవపోసన పట్టిన మేధావులు మాత్రమే ఇలా మీడియా ముందుకు వచ్చేందుకు సాహసించేవారు. వారి సూచనలు, సందేశాలు సమయోచితం అనిపించేవి. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ముసిగేసుకొని మానసికంగా తృప్తి చెందేలా కొందరు అజ్ఞానులు తమ చపలత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. వీరికి సమాజం పట్ల ఎటువంటి అవగాహన, బాధ్యత లేకపోగా వీరికుండే పరిజ్ఞానం చాలా పరిమితం. అంతేకాదు, కెమెరా ఆన్ చేసేస్తే సరి, హద్దు అదుపు లేని సంస్కారహీన పదజాలంతో నచ్చిన వారిని ఆకాశానికి ఎత్తడం, నచ్చని వారిపై బూతు పంచాంగాలతో రెచ్చిపోవడం ఇప్పుడు మనకు కనిపించే సోషల్ మీడియాకు పొదిగిన సొగసైన హంగు. పాత్రికేయత్వంలో అనుభవం ఉన్నవారే పోస్టులు పెట్టేందుకు గతంలో సాహసించేవారు. కానీ ఇప్పుడు తిట్టడం బాగా అలవాటున్న ఉద్దండులు మాత్రమే సోషల్ మీడియా సారథులుగాను, సదరు మాధ్యమాలను నడిపేందుకు అర్హులుగా మారిపోయారు. సోషల్ మీడియా ప్రపంచంలో చాలామంది చేబ్రోల్ కిరణ్లు ఉన్నారు. అయితే కిరణ్ ఎన్నో వీడియోలు హద్దు మీరి చేశాడు. అవి ప్రత్యర్థులు చూసి రగిలిపోయి సర్దుకుపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. కానీ తాజాగా ఎంచుకున్న కంటెంట్ వల్ల ఆయన పేక మీదకు తెచ్చుకున్నాడు. మిగిలిన యూట్యూబర్లకు ఖచ్చితంగా ఈ అనుభవం ఏదో సందర్భంలో ఎదురు కాక తప్పదని చెప్పనవసరం లేదు. మీడియా ముందుకు రావాలన్నా, తమ మనసులో మాట చెప్పాలన్నా ఇప్పుడు పొలిటీషియన్లు కూడా సోషల్ మీడియానే ప్రధాన వారధిగా భావిస్తున్నారు. ఈ మాధ్యమం తమకు అనుకూలమా కాదా అనేది బేరీజు వేసుకొని మరీ ముఖాముఖి సంభాషణకు అంగీకరిస్తున్నారు. ఇక్కడ తమకు హోస్ట్గా ఉన్న వ్యక్తి కులం, పార్టీ గట్రా అన్నీ చూసుకొని తెరపైకి వస్తున్నారు. ఇక్కడే సోషల్ మీడియా తప్పులో కాలేయడానికి బీజం పడుతోంది. అసలు రాజకీయాలు లేకుండా ప్రస్తుతం సోషల్ మీడియా లేదంటే నమ్మాల్సిందే. తిట్ల తుపాకీలను భుజాన పెట్టుకొని రాజకీయ నేతలు, సోషల్ మీడియా సారథులు కొంతమంది తమ ప్రకోపాలకు పదులు పెడుతున్నారు. ఈ తరహా రాజకీయ నాయకులు, యూట్యూబర్లు చాలామంది ప్రతి పార్టీలోనూ తిష్టవేశారు. తొలుత వైసీపీ నుంచి చెప్పుకుంటే కొడాలి నాని, పోసాని, రోజా, వంశీ, అనంతబాబు, అంబటి, గోరంట్ల మాధవ్, ఇలా జాబితా చాంతాడంతా. ఇక టీడీపీ నుంచి కూడా ఈ లిస్టు ఏమంత తక్కువ కాదు. చింతమనేని ప్రభాకర్ మొదలు పట్టాభి, చింతకాయల అయ్యన్న పాత్రుడు, బొండా ఉమ్మతో పాటు ఇంకొంతమంది పేర్లు ప్రస్తావించవచ్చు. అయితే మిగిలిన పార్టీలతో పోలిస్తే జనసేన కాస్త డిఫరెంట్. ఇందులో ప్రధానంగా రాయపాటి అరుణ దారుణ పదజాలం
పార్టీలోనే చర్చనీయాంశంగా మారిన సందర్భాలున్నాయి. మిగిలిన పార్టీలతో పోలిస్తే జనసేనలో బూతు బాంధవులు తక్కువనే చెప్పాలి. అయితే జనసేన అగ్రెసివ్ రెస్పాన్స్ పార్టీకి కొంత డ్యామేజ్ చేసే అవకాశం లేకపోలేదు. సోషల్ మీడియా రాజకీయాల్లో వేళ్ళూనుకున్న వైనం చాలా స్పష్టం. దీన్ని పెంచి పోషించినోళ్లే ఇప్పుడు తలలు పట్టుకుంటున్నది నిజమే. ఏది ఏమైనా సోషల్ మీడియాకు కళ్ళెం వేయడంలో తాత్సారాలు ఏమంత శ్రేయస్కరం కాదు. ప్రభుత్వాలు కళ్ళు తెరవాలి. భవిష్యత్తును శాసించే స్థాయికి చేరి రెక్కలు విప్పి నాట్యం చేస్తున్న ఈ జాడ్యానికి చరమాంకం పాడాల్సిందే. స్టాప్ సోషల్ ర్యాగింగ్.